ఇక్కడ దాదాపు చాలామంది హైదర్కోట్ షా నుంచి ఇక్కడ ఫణిగిరి నగర్ కాలనీకి ఇక్కడికి వచ్చారు. వీళ్ళంతా కూడా ఈ మూసీ బాధితులకు వీళ్ళంతా మద్దతుగా ఉండేందుకు, అలాగే ఈటెల రాజేందర్తో కూడా వీళ్ళంతా కూడా మాట్లాడారు. సో మరి కొంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ మేడం, టైం చూస్తుంటే దాదాపు 10 గంటలు అవుతుంది రాత్రి. ఈ టైంలో మీరు ఇక్కడ రావాల్సిన పరిస్థితి ఏంటి? వయసు కూడా మీ వయసు చూస్తారా? 70 ఉందండి, అయినా కూడా వచ్చినాం. ఎందుకంటే ప్రజల కోసమే మేము అన్ని పోరాడడానికి వచ్చినాం. కానీ మీరు ప్రక్షాళన అంటే అది చేసుకోండి, ఎవరు వద్దని లేదు. ప్రక్షాళన చేయండి. ఇల్లు ఎందుకు, మా గోడలు ఎందుకు కూలబెట్టేది? ఉన్న దాంట్లో చేసుకోపోమ్మనండి. మేము ఆయనకి విరుద్ధంగా మాట్లాడటం లేదు, కానీ ఇళ్ళ జోలికి మాత్రం రావద్దు. చాలామంది కష్టపడుతున్నారు. వాళ్ళ ఫ్యూచర్ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, తరతరాల కోసము కూడబెట్టింది. ఒక నిమిషాలు కూలబెడితే మా కట్టడం ఎన్ని ఏళ్ళు పడుతుంది? మా లైఫే చాలదు. దీనికి మేము మాత్రం ఒప్పుకోం. అదే మేము సీఎం గారికి చెప్పేది. చేసుకోమనండి, ఎన్ని చేస్తారో ఇంకొక దేశం గురించి మన దేశంలో ఏది జరుగుతుందో అది చేయాలి. ఇప్పుడు పక్కిలో 5 అంతస్తులు కట్టింది మేము కట్టుకోగలమా? వాళ్ళకి ఆ హోదా ఉంది, కట్టుకున్నారు. ఎవరికి ఎంత హోదా ఉందో, ఎంత మనకు ఉందో, బడ్జెట్ ఉందో అందరూ కలిసేసి గవర్నమెంట్తో మాట్లాడి చేసుకోమనండి. ప్రజల జోలికి రాకూడదు, ఇల్లు మాత్రం కూలగొట్టకూడదు. మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు కదా, మీ ఇల్లు అసలు మూసీ నదికి ఎంత దూరంలో ఉంది? మాకు మూసీ నది నుంచి మాకు ఏం ప్రాబ్లం లేదండి. 5 గేట్లు తెరిచినా కూడా ఒక్క చుక్క పానీ మాకు రాలేదు. అంతకుముందు కూడా అందరు వచ్చేసి ప్రభుత్వం వాళ్ళు, మీరు ఈ గేట్లు తెరిచేసినారు, ఇంకా ఇంట్లో ఉండలేరు, మీ ఇళ్ళన్నీ మునిగిపోతాయి, వెళ్ళండి అన్నారు. అప్పట్లో కూడా మేము ఇల్లు కదలలేదు, ఒక్క చుక్క నీళ్ళు రాలేదు. మాకు మూసీ నుంచి ఏం ప్రాబ్లం లేదు. మా ఏరియాలో చేసుకోమనండి, ఏం చేసుకుంటారో దాన్ని లోతుగా చేయమనండి, డ్రైనేజీలు కట్టమనండి, వాటర్ సప్లై చేయమనండి. ప్రజల కోసం ఇవ్వాల్సింది ఇవ్వం. మనం ఇల్లు కూడలో కొట్టడం మాత్రం ఎవరు జనము ఈ హైదరాబాద్లో ఒప్పుకోవటం లేదు. వేరే చోట ఉన్న వాళ్ళు ఏమైనా ఒప్పుకుంటారేమో, కానీ అటుపక్క ఉండే ప్రజలు అప్పుడు అన్నీ ఇచ్చినారు కదా. ఒకరోజు కరెంటు బిల్లు కట్టకపోతే కరెంట్ కట్ చేసేస్తామంటారు. అప్పుడు ఎట్లా ఇచ్చినారు ఇల్లులు? రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు? ఇంత ముసలి తల్లిదండ్రులు పెట్టుకొని మా పిల్లలు మమ్మల్ని బాగా చూసుకుంటుంటే ఏం దాని మీదే కన్నేస్తారా? ఎక్కడ పోతారు మా ఏజ్ వాళ్ళు? నేను 2 కాళ్ళు ఆపరేషన్ చేసుకున్నాను, అయినా కూడా వచ్చినాం. ఎందుకు? మా ఇల్లు మాకు కాపాడుకోవడానికి. ఇప్పటికి మీ ఏరియాకి అధికారులు వచ్చారా? మార్కింగ్ ఏమన్నా వేసారా? మీ ఇల్లు కూల్ చేస్తామని చెప్పారు. మార్కింగ్ లేదు. వాళ్ళు చేసే పని చూసి మార్కింగ్ చేయకపోయినా కూడా మనసులో దడబట్టుకుంటుంది. అర్ధరాత్రులు వచ్చి వేరే చోట చేసినప్పుడు మేము ఇందాక కూడా వీడియో చూసినాము. పగలు కొట్టేస్తాము, మనుషుల మీద పోనిచ్చేస్తాము. ఏంటండి ఆ మాటలు? ఈయన ఏమైనా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కందా నుంచి వచ్చినాం మేము? పడగొట్టేకి, ఇరగొట్టేకి, మనుషులు తొక్కిచ్చేకి, ఇవన్నీ ఏం మాటలు? మంచిగా మాట్లాడదు కదా. ఎవరైనా ఓట్లు చేసి గెలిపించింది ఎందుకు? చేసిన తర్వాత ఇప్పుడు అందరు తిడుతున్నారు. ఎందుకంటే మీరు మంచి పనులు ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి, చేసిన తర్వాత అప్పుడేదో అయినా ఎవరు చేయలేని పని ఇల్లు కూడా కొడతామని ఎందుకు వచ్చారండి అసలుకి? రోడ్లు బాగలేదు, డ్రైనేజీలు బాగలేదు, 3 నెలలకు ఒకసారి రోడ్లు పగల కొడతారు. అసలు మనుషులు నడిచేదానికి దారి లేదు మా లంగర్ హౌస్ దగ్గర. అవన్నీ చూడమనండి. ప్రజలకి ఏది కావాలా? కరెంట్ కట్ చేస్తామంటారు ఒకరోజు కట్టబోతే. మరి అంత కరెంట్ కట్ చేసేవాళ్ళు మా ఇల్లు దగ్గరికి ఎందుకు ఓట్లు వేయించుకుని ఎక్కొచ్చారు? ఓట్లకి ఎందుకు వచ్చారు? మాతో వేయించుకొని మమ్మల్ని కూలబెట్టడానికి వచ్చారా? ఇది అన్యాయం అండి ఆయన చేసేది. ఓకే, థ్యాంక్ యూ. మేడం, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు మీ ఇల్లు కూలగొడతామని ఏమైనా చెప్పారా? అధికారులు మార్కింగ్ వేయటం అట్లాంటివి ఏమైనా చేశారా? నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి, వీళ్ళతో పాటే వచ్చాను. నిజంగా చెప్పాలంటే నేను చదువుకున్నది అంతా చిన్నప్పటి నుంచి ఢిల్లీలో ఉండి వచ్చినాము. ఇక్కడ హైదరాబాద్ వచ్చి, ఎందుకంటే మేము తెలుగు వాళ్ళు కాబట్టి ఇక్కడ వచ్చి సెటిల్ అయినాము. ఇంత పెద్ద హైదరాబాద్లో మేము అక్కడ చూసుకున్నది ఎందుకు అంటే, అక్కడ పక్కన ఉన్న ఎంత సైలెంట్గా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో అనేసి చూసుకొని ఆ ప్లేస్లో మేము ఇల్లు కట్టుకున్నాము. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఇప్పుడు వచ్చేసి మీరు, ఎందుకంటే ఇది వాళ్ళు చెప్పేది కూడా మాకేం అర్థం కావటం లేదు. సడన్గా వచ్చేసి మీరే రిజిస్ట్రేషన్ చేయించారు, మీరు అన్ని సువిధాలు ఇచ్చినారు. ఇప్పుడు వచ్చేసి మేము కూలగొట్టేస్తాము, మీరు వెళ్ళిపోండి అంటే ఎక్కడ వెళ్ళిపోవాలా? మేము చదువుకున్నది, మా పేరెంట్స్ అందరూ కష్టపడి మాకు ఈ స్థాయికి తీసుకొని వచ్చినారు. మేము ఇంత డబ్బులు పెట్టుకొని ఈ ఇల్లులు కట్టుకున్నాము. ఇప్పుడు మేము కూలగొట్టేస్తామంటే మా పరిస్థితి ఏంటి? నెక్స్ట్ 15 years నేను లోన్ కట్టుకోవాలా? అంటే ఇప్పుడు మీరు కూలగొట్టేస్తే నేను మళ్ళీ ఈ లోన్ తీసుకోగలనా? నేను మళ్ళీ ఇల్లు కట్టుకోగలనా? నా పిల్లల సంగతి ఏంటి? అవన్నీ ఆలోచించటం లేదు.
ఇప్పుడు ఇంతమంది ఇన్ని చెప్తున్నా కూడా ఆయన పట్టించుకోవటం లేదు. ఏదేదో కంట్రీస్కి వెళ్తున్నారు, అక్కడ వినేసి వచ్చేసి మేము ఇది చేస్తాం అది చేస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడండి అని మేము అంటున్నాము. మా దగ్గర వచ్చి మాట్లాడారా? మీరు వేరే కంట్రీలో వెళ్ళేసి ఇక్కడ చేస్తామంటే ఎట్ట కుదురుతుంది? మాతో అడగండి, మేము కూడా మా సలహాలు చెప్తాం కదా. మీరు బ్యూటిఫై చేయండి, ప్యూరిఫై చేయండి, ఏమైనా చేసుకోండి, మేము దానికి అడ్డు రావటం లేదు. కానీ ఏంటంటే ఒక రీజనబుల్ సొల్యూషన్తో పాటు మీరు రండి. అయితే మేడం, ప్రభుత్వం ఏమంటుందంటే అంటే భవిష్యత్తులో మన హైదరాబాద్కి అటు చెన్నై, బెంగళూరు, వాయనాడు ఇటువంటి పరిస్థితులు మన హైదరాబాద్కి రాకుండా ఉండేందుకంటే భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇవన్నీ చేపడుతున్నాం అని చెప్తుంది. మీ బాధితులకు కూడా డబుల్ బెడ్రూమ్లతో పాటు మెరుగైన ప్యాకేజ్ ఇస్తామని చెప్తుంది కదా. మరి మీరు మా ఇల్లు వచ్చి చూడండి. మేము ఎంత కష్టం అంటే, నేను నా కష్టం చెప్పటం లేదు, మా పేరెంట్స్ కష్టాల గురించి నేను చెప్తున్నాను. వాళ్ళందరూ మాకు ఒక చదివించి వాళ్ళ అవన్నీ చూసుకోకుండా మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చి మేము ఇన్ని డబ్బులు పెట్టుకొని కొనుక్కున్నాము. ఇప్పుడు మీరు వెళ్ళి 2 బెడ్రూమ్ ఫ్లాట్లో ఉండండి అంటే ఉండగలమా మేము? మీరు ఇప్పుడు మేము మా పిల్లలు భవిష్యత్తు ఎట్లా చూసుకుంటున్నాము? వీళ్ళు మమ్మల్ని ఈ లెవెల్కి తీసుకొని వస్తే మేము నెక్స్ట్ లెవెల్ తీసుకోవాలనుకున్నాం. మీరు కిందికి తీసుకొస్తున్నారు, మీరేమో బ్యూటిఫై చేస్తామంటున్నారు, కానీ మీరు ప్రజల గురించి ఆలోచించడం లేదు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు మీకు అంటే మీకు కూడా ఎట్లా ఏమన్నా నోటీసులు ఇవ్వడం అట్లాంటివి ఏమైనా జరిగినాయా? మార్కింగ్ వేయటం కానీ అట్లా? లేదండి, ఏమి ఇవ్వలేదు. ఆదర్శకోట నుంచి వచ్చాము. నాది రైతు కుటుంబం నుంచి, నాది బేసిక్ మా ఫాదర్స్. నేను ఇక్కడనే ఆదర్శకోటలో ఉంటా. అసలు రైతులకు ఎన్ని హామీలు ఇచ్చారండి? 420 హామీలు ఇచ్చారు. ఒక్కటి నెరవేర్చకుండా ఈడొచ్చి గిది చేస్తా అంటే ఇది 150,000 కోట్లు అంట. అంత అమౌంట్ ఎక్కడి నుంచి తెస్తాడు? ఏం చేస్తాడు? అసలు అది అవసరమైంది. అసలు కావాల్సింది క్లీనింగ్. దానికి బేసికల్ థింగ్స్ చేయకుండా ఏదేదో చెప్తుండు. అసలు డిపిఆర్ లేదు, సివరేజ్ సిస్టమ్స్ లేవు. ఫస్ట్ అవి చేసి తర్వాత ఇది బ్యూటిఫికేషన్, ఈ ఆయన ప్లాన్ ఏది ఉందో అది చేయమని చెప్పండి. వీడు చేయడండి, ఈ గవర్నమెంట్ చేయదు, వీళ్ళ వల్ల కాదు. వీళ్ళందరూ చెప్పారు దీని గురించి. నేను చెప్పవలసింది ఏంటంటే, ఈ గవర్నమెంట్ నుంచి ఫండ్ లేదు, వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు చెయ్యరు. నా కోరిక ఏంటంటే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా, జాతీయ ప్రాజెక్టుగా తీసుకొని దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మాలాంటి మూసి బాధితులు ప్లస్ హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ ముగ్గురిని కాపాడిన వాళ్ళు అవుతారు. ఈ ఒక్క ఏది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే వాళ్ళ ప్లాన్ ఏముంది, సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ ఏముంది, ఎవ్వరి ఇండ్లు టచ్ చేయకుండా మూసిని నీట్గా చేసి సుందరీకరణ చేసి వాటర్ ఇవన్నీ ఇక్కడ క్లీన్ చేస్తేనే కదా నల్గొండ వాళ్ళకి కూడా ప్లేస్ అవుతుంది. ఆ పని చేస్తే బాగుంటుందని. ఇక్కడ ఏదో కాంక్రీట్ జంగల్ చేసి ఏదో చేస్తే ఇక్కడ సెట్ కాదు. వీళ్ళు చెప్పినట్టు ఇప్పటివరకు చెప్పినట్టు ఆ థేమ్స్ నది లాగా ఇక్కడ ఆ జనాభాకు ఈ జనాభాకు అది పొంతనే లేదు. ఎక్కడనో దాన్ని చూసి ఎక్కడనో చేసినట్టు, దేన్నో చూసి దేన్నో వాత పెట్టుకున్నట్టు అది వర్కౌట్ కాదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అన్న. అది మనం చూసాం కదా, హైదర్ షా కోర్టు నుంచి కూడా వీళ్ళంతా వచ్చి ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. తమ ఇల్లులు ఎక్కడ కోల్పోతామని చెప్పి కూడా వాళ్ళంతా అయితే భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే మనం చూసాం ఇందాక ఒక 70 ఏళ్ళ మహిళ కూడా ఆమె ఈ టైంలో రాత్రి 10 గంటలు అవుతుంది, ఈ టైంలో కూడా ఆమె ఇక్కడికి వచ్చి అంటే తమ బాధలను ఇక్కడ ఎంపీ ఈటెల రాజేందర్కు చెప్పుకోవడానికి కూడా వాళ్ళంతా వచ్చారు. సో అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మూసి పునరుజ్జీవం చేయాలంటే ఇల్లు కూలగొట్టి ఇల్లు మమ్మల్ని ఎక్కడికో తరలించే చేయాల్సిన అవసరం లేదు. రిటైనింగ్ వాల్స్, అలాగే నీటి శుద్ధి ఇట్లాంటివి కొత్తగా వస్తున్న ఆధునిక పద్ధతులను ఉపయోగించి వీటిని శుద్ధి చేయొచ్చు. రిటైనింగ్ వాల్స్ ద్వారా భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు రాకుండా కూడా కొనసాగించవచ్చు అని కూడా చెప్తున్నారు. అలాగే లండన్లో థేమ్స్ నదిని ఏ విధంగా అయితే చేశారో ఇక్కడ కూడా అట్లా చేయొచ్చు. అంటే దాన్ని పట్టుకొని ఇట్లా చేయటం కాదు, అంటే దాన్ని ఆ పద్ధతిలో ఇక్కడ వెళ్తే కూడా ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్లొచ్చు అని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే మూసీ నది ఈ పునరుజ్జీవం ఈ కార్యక్రమాన్ని కనుక సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేస్తే ముఖ్యంగా ఈ పరివాహక ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పి కూడా ఈ బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇక ముఖ్యంగా ప్రభుత్వం అయితే మూసీ నిర్వాసితులు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు మెరుగైన ప్యాకేజీ ఇస్తామని చెప్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు, మేము రూపాయి కూడబెట్టుకుని తిండి తిప్పలు మానేసి కూడా 3 స్టైల్ 4 స్టైల్ అంటే తమ భవిష్యత్తు తరం పిల్లల కోసం అంటే ఎన్నో అందమైన ఒక ఇల్లు కట్టుకోవడం అనేది ఎవరికైనా ఒక డ్రీమ్. సో అట్లాంటిది ఇప్పుడు ఉన్న పలంగా వెళ్ళిపోయి ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఊరు అవతల ఎక్కడో ఎట్లా నివసిస్తామంటూ కూడా వాళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ కిరణ్తో మణిశంకర్, ఫణిగిరి కాలనీ నుంచి, పల్లవి టీవీ.